దేవుడు శబ్దంగా దేవుడు చెప్తున్నా మనకు లేఖనాల్లో ఏంటంటే నా ప్రవక్తల మాట నేను రూఢీపరుస్తాను, దాన్ని నేను నెరవేరుస్తానని వచనాలని దేవుడు అద్భుత రీతిగా జ్యోతిరాజ్ పాస్టర్ గారు కానివ్వండి, జాన్ వెస్లీ గారు కానివ్వండి, వెస్లీ గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళ నోటిని కూడా దేవుడు వాకుగా వాడుకొని దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. ఎంతమంది అయితే ఈ ప్రాంగణంలో అడుగు పెట్టారో దేవుడు మహాశక్తి కృప వలన ప్రతి ఒక్కరిని కూడా ప్రాంగణం బయటికి వెళ్ళబోయేలోపే దేవుడు స్వస్థపరిచాడు. ఆది అపోస్తలలో చేసినటువంటి కార్యాలు, బలమైన అద్భుత కార్యాలు దేవుడు ఈరోజు ఈ ప్రాంగణంలో కూడా దేవుడు జరిగించాడు. ఎలా బ్లెస్ పొందారన్న జాన్ వెస్లీ గారు వాక్యం? జాన్ వెస్లీ గారి వాక్యం అనేది ఒక యూత్ కానీ లేకుంటే ఎలాంటి వ్యక్తులకైనా కానీ అది ఒక అట్రాక్షన్. ఏంటంటే అది వినాలి, ఇంకా తర్వాత ఏం చెప్తారు, నెక్స్ట్ ఏందని చెప్పేసి ఒక ఆసక్తి అనేది మనకి అది కలిగిస్తుంది. ఒక వాక్యం ప్రతి పాయింట్, ప్రతి రిఫరెన్స్, ప్రతి వచనం కూడా మనకేంటంటే ఉద్యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి యవనస్తులకి ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యం అనేది బాగా ప్రలోభేతం చేస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని వినడానికి దేవుడు మమ్మల్ని నడిపించాడు, ఆ వాక్యాన్ని దేవుడు వినడానికి శక్తినిచ్చాడు. థ్యాంక్ యూ.